కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుందంటే దేశం మొత్తం అటువైపే చూస్తుంది. మరి ఈసారి రికార్డు స్థాయిలో 9వసారి పద్దు లెక్కలను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ ప్రజలను మెప్పించారా, నొప్పించారా? అసలు ఏ రంగానికి ఎంత వాటా కేటాయించారు? ఈసారి ఏ రంగానికి ఎక్కువ పద్దు దక్కింది? దానికి కారణం ఏంటి? ఈసారి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 50.65 లక్షల కోట్లుగా అంచనా వేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 7.4% ఎక్కువ. ఈసారి ద్రవ్యలోటును 4.3%కి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 3 కర్తవ్యాల ఫిలాసఫీని అనుసరించాలని నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. సమ్మిళిత ఆర్థిక వృద్ధి మొదటి కర్తవ్యం కాగా, వృద్ధిలో ప్రజల భాగస్వామ్యం రెండో కర్తవ్యం. సబ్కా సాత్ సబ్కా వికాస్ సంస్కరణలతో కూడిన అభివృద్ధి మంత్రం మూడో కర్తవ్యంగా తీసుకుంది కేంద్రం. ఈసారి కేటాయింపులో అగ్రస్థానంలో ఉంది రవాణా రంగం. ఈ రంగానికి 5,98,520 కోట్లను కేటాయించింది కేంద్రం. ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం ఎంత ముఖ్యం అనేది దీనిని బట్టి అర్థమవుతోంది. డంకును నుంచి సూరత్ వరకు ఫ్రైట్ కారిడార్ ఏర్పాటు చేయబోతోంది కేంద్రం. అంతేకాదు 20 జాతీయ జల మార్గాలను కూడా జాబితాకు చేర్చింది కేంద్రం. టైర్ 2, టైర్ 3 నగరాల మధ్య హై స్పీడ్ రైల్ లింక్స్, లాజిస్టిక్ లింక్స్ పెంచడం వల్ల అభివృద్ధిని పరుగులు పెట్టించాలని చూస్తోంది కేంద్రం. అంతేకాదు కంటైనర్ల తయారీపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇకపై భారత్లోనే ఈ తయారీని ప్రారంభించాలని, భారత్ను దీనికి ఒక హబ్గా మార్చాలని చూస్తోంది. ప్రస్తుతం ఎగుమతులు, దిగుమతులకు ఉపయోగించే కంటైనర్లన్నీ ఇతర దేశాల్లో తయారవుతున్నవే. వాటిని మనం అద్దెకు తీసుకుంటున్నాం. దీనివల్ల విదేశీ నిల్వలను భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇకపై దీనికి చెక్ పెట్టాలని చూస్తోంది కేంద్రం. మన దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు ప్రస్తుతం జీడీపీలో 14%గా ఉంది. దీనిని 8-9%కి తగ్గించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో భారత వస్తువుల పోటీ తత్వాన్ని పెంచవచ్చు అనేది కేంద్రం ఆలోచన. రోడ్లు, బ్రిడ్జిలు, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సిమెంట్, స్టీల్ వంటి రంగాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇదే జరిగితే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. హైవేలు, రైల్వేలు, పోర్టుల ఆధునీకరణపై తమకున్న చిత్తశుద్ధిని చాటి చెప్పింది ఈ బడ్జెట్. అంతేకాదు 7 హైస్పీడ్ రైల్వే కారిడార్లను ప్రకటించి ప్రజా రవాణాను మరింత పరుగులు పెట్టించాలని నిర్ణయం తీసుకుంది. Waterways 5 in Orissa to connect mineral-rich areas of Talcher and Angul and industrial centers like Kalinga Nagar to the ports of Paradeep and Dhamra. Training institutes will be set up as regional centers of excellence for development of required manpower for these waterways. This will benefit youth in the entire stretch of the waterways to train and acquire skills. Further, a ship repair ecosystem catering to inland waterways will also be set up at Varanasi and Patna. And launch a coastal cargo promotion scheme for incentivizing a modal shift from rail to road to increase the share of inland waterways and coastal shipping from 6% to 12% by 2047. బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు జరుపుకున్న రెండో రంగం రక్షణ రంగం. ఈ రంగానికి 5,94,585 కోట్లు. గత బడ్జెట్లో 6,81,000 కోట్లు కేటాయించగా ప్రస్తుతం దానిని 15% పెంచింది కేంద్రం. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడమే కాకుండా జియో పాలిటిక్స్ మారుతున్న పరిణామాలకు అనుగుణంగా త్రివిధ దళాలను మరింత శక్తివంతం చేయడానికి కేంద్రం కేటాయింపులు పెంచింది. అడ్వాన్స్ వెపన్ సిస్టమ్, డిఫెన్స్ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచడంపై ఫోకస్ చేసింది కేంద్రం. గ్రామీణాభివృద్ధికి 2,73,108 కోట్లు కేటాయించింది. ఈసారి మరిన్ని కొత్త పథకాలను తీసుకొచ్చింది. హోంశాఖకు 2,55,234 కోట్లు, వ్యవసాయ రంగానికి 1,62,671 కోట్లు కేటాయించింది. రైతుల ఆదాయం పెంచడం, డిజిటల్ అగ్రి స్టాక్ వంటి మౌలిక సదుపాయాల కల్పనపై ఈసారి స్పెషల్ ఫోకస్ చేశారు. విద్యా రంగానికి 1,39,289 కోట్లు, ఇంధన రంగానికి 1,09,029 కోట్లు, ఆరోగ్య రంగానికి 1,04,599 కోట్లు,
పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, రాబోయే కాలంలో టెక్నాలజీ పాత్రను గుర్తిస్తూ ఐటీ, టెలికాం రంగానికి 74,560 కోట్లు కేటాయించారు. ఇక కామర్స్ అండ్ ఇండస్ట్రీకి 70,296 కోట్లు, సోషల్ వెల్ఫేర్ కు 62,362 కోట్లు, సైంటిఫిక్ డెవలప్మెంట్ కు 55,756 కోట్లు, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కు 45,500 కోట్లు, విదేశీ వ్యవహారాలకు 22,119 కోట్లు, ఆర్థిక రంగానికి 20,649 కోట్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి 6,812 కోట్లను కేటాయించారు. ఈసారి కేంద్ర బడ్జెట్లో చాలా కొత్త విషయాలున్నాయి. సరికొత్త పథకాలు, అభివృద్ధిని పరుగులు పెట్టే నిర్ణయాలను ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. మరి ఆ నిర్ణయాలేంటి? ఆ నిర్ణయాలతో దేశంలో జరిగే మార్పులేంటి? కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈసారి చాలా విశేషాలున్నాయి. చాలా కొత్త పథకాలు, కీలక నిర్ణయాలను బడ్జెట్ సందర్భంగా ప్రకటించింది కేంద్రం. దేశంలో కొత్తగా మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళల ప్రోత్సాహానికి కొత్త పథకం ప్రకటించారు. 200 పారిశ్రామిక క్లస్టర్స్ ఆధునికీకరణకు చేయూత ఇవ్వబోతున్నట్టు తెలిపారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. వస్త్ర రంగ విస్తరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నామని, ఉపాధి కల్పనకు కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం 40,000 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పరిశోధన, శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించనున్నట్టు తెలిపారు. ఆయుష్ ఫార్మసీలు, ఔషధ పరీక్షా ప్రయోగశాలలను అప్గ్రేడ్ చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగం భాగస్వామ్యంలో 5 మెడికల్ టూరిజం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మెడికల్ టూరిజం సెంటర్లలో ఆయుష్ కేంద్రాలు ఉంటాయని, రాబోయే రోజుల్లో 1,50,000 మందికి శిక్షణ ఇస్తామని మంత్రి చెప్పారు. Medical value tourism. To promote India as a hub for medical tourism services, I propose to launch a scheme to support states in establishing 5 regional medical hubs in partnership with the private sector. These hubs will serve as integrated healthcare complexes that combine medical, educational and research facilities. They will have Ayush centers, medical value tourism facilitation centers and infrastructure for diagnostics, post-care and rehabilitation. These hubs will provide diverse opportunities, job opportunities for health professionals, including doctors and AHPs. ఇక ఫార్మా విద్యా సంస్థలు సంబంధించి జాతీయ స్థాయిలో 3 కొత్త ఫార్మా విద్యా పరిశోధన సంస్థలను స్థాపించనున్నారు. ఇంకా జౌళి రంగంలో ఉపాధి పెంచేందుకు మెగా పార్కుల ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. ఇంకా దేశంలో కొత్తగా 3 ప్రపంచ స్థాయి కెమికల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దేశంలో మూలధనాన్ని పెంచడానికి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్ఆర్ఐల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులను స్వీకరించేలా ఇన్వెస్ట్మెంట్ క్యాష్ లిమిట్ ని పెంచింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో షేర్లను కొనడానికి, అమ్మడానికి అనుమతినిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ని తీసుకొచ్చింది. Individual persons resident outside India, PROI, will be permitted to invest in equity instruments of listed Indian companies through the Portfolio Investment Scheme. It is also proposed to increase the investment limit for an individual PROI under the scheme from 5% to 10% with an overall investment limit for all individual PROIs to 24% from the current 10%. దేశవ్యాప్తంగా 5 యూనివర్సిటీ టౌన్షిప్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ టౌన్షిప్లలో పలు కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, నైపుణ్య కేంద్రాలు ఉంటాయి. విద్యార్థులు, ఫ్యాకల్టీతో పాటు పరిశోధకులకు వసతి కల్పించడానికి ఈ టౌన్షిప్లలో నివాస సముదాయాలను కూడా ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. Our government will support states through challenge route
in creating 5 university townships in the vicinity of major industrial and logistics corridors. These planned academic zones will host multiple universities, colleges, and research institutions, skill centers, and residential complexes. In higher education, STEM institutions, prolonged hours of study and laboratory work pose some challenges for girl students. Through VGF, Viability Gap Funding, and capital support, ఇక ఎగుమతులను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ స్థాయి కంటైనర్ తయారీ కార్పొరేషన్ స్థాపన ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కంటైనర్ల విషయంలో చైనాపైనే ఆధారపడుతున్నాయి ప్రపంచ దేశాలు. ఇకపై ఈ రంగంలో భారత్ కూడా చైనాకు పోటీకి వచ్చేలా ఈ రంగాన్ని డెవలప్ చేయాలని నిర్ణయించింది కేంద్రం.